హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ ప్రాన్స్తో ఒక సలాడ్ చేసి చూపిస్తున్నానండి. హెల్తీగా టమ్మీ ఫుల్ అయిపోతుంది ఇది తీసుకుంటే. నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకోవాలి. అది వేడెక్కాక కొంచెం ఆయిల్, చాలా తక్కువ. ఇదిగోండి, నేనైతే టాటా కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తాను. ఇది హెల్త్కి కూడా మంచిది. సో ఇదిగోండి, ఒక 1 స్పూన్ అంతే. హెల్తీ అన్నాం కదా, హెల్తీ అంటే హెల్తీగానే చేసుకుందాం. అందుకని ఆయిల్ చాలా తక్కువ. ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసి బ్రష్తో హీట్ ఎక్కిపోయింది చూసారా, చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది. దీంట్లో ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్న ప్రాన్స్ వేసేద్దాం. సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి మనం మధ్య మధ్యలో మిక్స్ చేద్దాం, లేకపోతే మాడిపోతుంది. ఈ పాను ఐరన్ కడాయి అండి, క్యాస్ట్ ఐరన్. నేను ప్రెస్టేజ్లో తీసుకున్నాను. ఇది వంటల కలిసి బాగుంటుంది. దీంట్లో చేసుకుంటే హెల్దీ అని కూడా చెప్పారు. సో అందుకని అది తీసుకున్నాను. ఈ ఫ్రాన్స్ ఫ్రై అయ్యేలోపు ఈలోపు మనం సలాడ్కి డ్రెస్సింగ్ చేద్దాము. దానికి కావాల్సినవి ఒక 7 to 8 కాజూస్, కొంచెం కొత్తిమీర, చిన్నది గ్రీన్ చిల్లీ. మనకు స్పైస్ ఎక్కువ కావాలంటే స్పైస్ వేసుకోవచ్చు. అలాగే కొంచెం పుదీనా. ఓకే, అలాగే కొంచెం సాల్ట్, టేస్ట్కి తగినట్టు సాల్ట్. ఇంకా ఇందులో అలాగే కొంచెం నువ్వులు, 1 స్పూన్ చాలండి. అనుకోండి నువ్వులు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని దీంట్లో కొంచెం హాట్ వాటర్ పోద్దాం. హాట్ వాటర్ పోస్తే ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా పాడవకుండా ఉంటుంది అన్నమాట. చాలా కొంచెం. దీన్ని ఇప్పుడు గ్రైండ్. ఇదిగోండి, డ్రెస్సింగ్ చక్కగా ఇలాగా సాఫ్ట్గా అయింది. దీంట్లో ఒక 1/2 స్పూను టాటా సింప్లీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. సలాడ్స్ అంటేనే ఆలివ్ ఆయిల్ కదా. ఒక 1/2 స్పూన్, కొంచెమే చేసుకున్నాను నేనటు, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మనం చేసింది మిగిలింది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఏం పాడవదు. చూసారా డ్రెస్సింగ్ టెక్స్చర్ ఎంత బాగుందో. డ్రెస్సింగ్ కూడా మనకి రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. ఇవి ఇంట్లో చేసుకున్నవే. జస్ట్ కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోండి. బాగా స్పైస్ కొంచెం తక్కువ తింటారు సలాడ్స్లో, సో నేను చాలా తక్కువ వేసాను అన్నమాట. అలాగే కొంచెం గరం మసాలా, చాలా కొంచెం, ఎక్కువ అక్కర్లేదు, అంతే.
రెండింటిని వేసి ఒకసారి మిక్స్ చేద్దాం. ఈ మసాలాలన్నీ పట్టే వరకు ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. ఈ ప్రాన్స్లోనే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. కొంచెం మనం పచ్చిగా తినలేము అనుకున్నాయి ఇట్లా జస్ట్ కొంచెం ఫ్రై చేస్తే చాలండి. అంటే హాఫ్ బాయిల్ అంటాం కదా, అలా అయిపోతుంది, చాలు. ఈ సలాడ్లో కొంచెం బ్రోక్లీ కూడా వేసుకుందామండి. బ్రోక్లీ మరీ పచ్చి తినలేము కాబట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక 2 minutes షాలో ఫ్రైలా చేద్దాం. అప్పుడు ఆ పచ్చి వాసన పోయి తినడానికి బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి, ఆల్రెడీ అన్ని వెజ్జెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇదే కాదు, ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్, మీకు ఇష్టంగా తినే వెజిటేబుల్స్ వేయచ్చు. ఇదిగోండి, ఇది పాలకూర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పాలకూర పచ్చిగా కూడా తినచ్చండి, ఏమవదు, పుల్ల పుల్లగానే ఉంటుంది. కొంచెం పాలకూర, అలాగే ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్లో వైట్గా ఉంటాయి కదా, అవి వేసుకున్నాం. ఎందుకంటే గ్రీన్ అందులో వేసేసాము కాబట్టి అందులో వేద్దాము. నెక్స్ట్ ఆనియన్స్, క్యారెట్, ఇది చెర్రీ టొమాటో, ఇంకోండి చెర్రీ టొమాటో. ఇవైతే ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి, టేస్ట్ బాగుంటుంది. సలాడ్ కోసమని తెప్పించాను నేను. ఇది నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ మనం బ్రోక్లీని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం. ఇదిగోండి, సలాడ్లో అలా పైన ప్రాన్స్ వేసుకుందాం. అలాగే కాజు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఈ డ్రెస్సింగ్ పైన వేసుకుందాం. ఇది తినేటప్పుడు వేసుకుంటే చాలా ఫ్రెష్గా బాగుంటుంది, లేకపోతే సలాడ్లో మెల్ట్ అయిపోతుంది అన్నమాట. చూసారా, ఒకే బైట్లో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అన్నీ వచ్చేసినాయి. ఇది ఒక బౌల్ ఇలా తింటే మనకి ఇంకా రైస్ మీద ఉండదు, టమీ ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, నచ్చిందా? నా స్టైల్లో ప్రాన్స్తో సలాడ్ చేశాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేసి నచ్చితే నాకు కమెంట్ చేయండి. ఓకేనా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.